మూడో ప్రశ్న నాకేంటంటే, నాకెందుకో తల్లి నాకు ఒక భయం కలుగుతుంది. ఏంటా భయం అంటే కనుక, యథా రాజ తథా ప్రజ అన్నట్టు నీ తల్లి నడవడికే నీ అదే దారిలో నువ్వు కూడా వెళ్ళిపోతున్నావేమో అన్నటువంటి భయం. మీ తల్లి చాలా వరకు తెలిసి తప్పులు చేసింది, నువ్వు కొంతవరకు తెలియక తప్పులు చేసావు. కానీ ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది అంటే కనుక, నువ్వు తప్పు చేయటం ఏంటి అన్నది నీకు అవగాహన వచ్చింది. ఆ మనిషి నిన్ను ఏ విధంగా మోసం చేస్తున్నాడు అన్నది అవగాహన వచ్చింది. ఇప్పటికైనా కూడా మన సంతోషం, మన సుఖం గురించి మన తోబుట్టులకి మనం మోసం చేయకూడదు, విలువలకి వాల్యూ ఇవ్వాలి, మా తల్లి వెళ్ళేటటువంటి దారిలో నేను వెళ్ళకూడదు అనేటటువంటి అంశం చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరి గురించి వివరించేటటువంటి క్రమంలోనే నేను బహుశా రమేష్ గారి గురించి కూడా చెప్పేశాను సార్. అంటే ఏంటంటే, ఇటువంటి వాళ్ళు మనం ఈరోజు నిలదీసి ఖండించి వేలెత్తి చూపెట్టినా కూడా ఇలాంటి వాళ్ళు ఇలా పుట్టుకొస్తూనే ఉంటారు. ఇందాకటి నుంచి అతను ఒక చాలా బలమైనటువంటి మాట అన్నాడు సార్. అది విన్న తర్వాత ఏంటంటే చాలా మనస్తాపం చెందాం సార్. అంటే ఏంటంటే, ఆవిడ శాడిస్ట్ అండి అన్నాడు. అంటే శాడిస్ట్ అనేటటువంటి మీనింగ్ బహుశా ఈరోజు మనం రమేష్ కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లల్ని మోసం చేయటం శాడిజమా, వాళ్ళతో పిల్లలు గంటం అనేటటువంటిది మోసమా? ఒక స్త్రీ పరాయి దేశానికి వెళ్ళి కష్టపడి నీ కుటుంబాన్ని కాపాడుకుంటా ఉంటే కనుక, ఆ స్త్రీ యొక్క సుఖం, నీకు ఆ సంసార జీవితం యొక్క సుఖం రావట్లేదు అని చెప్పి తన తోబుట్టుని లేపుకుని వెళ్ళటం అనేటటువంటిది శాడిజమా? సమయానికి అన్నం పెట్టకపోవటం శాడిజమా, లేదంటే నీ ఫోన్ కట్ చేయటం శాడిజమా? కారణాలు వెతకటం అనేటటువంటిది చాలా సులువు, కానీ ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతూ మనుషుల్ని మోసం చేయటం అన్నది కరెక్ట్ కాదు. సో దీని అంతటి వల్ల బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నీలాంటి ఆడవాళ్ళు, అపర్ణ లాంటి ఆడవాళ్ళు ఏంటంటే, ఇలాంటి మనిషిని, ఇలాంటి పావుల్ని పడగెత్తి కాటేయకు ముందే ఆచి తూచి అడుగయ్యారు. ఇలాంటి వాళ్ళని తొక్కారు అంటే కనుక మీ జీవితాలు నాశనం అయిపోతాయి. సో ఇందాక ఆ మాట అంటాడు. ఇంకొక మాట ఏమంటున్నాడో తెలుసా? మీరు కష్టపడి నన్ను బలంతో పెడితే కనుక వెళ్ళి దేవితో ఉంటానండి, కానీ నాకు అపర్ణే ఉంది నా మనసులో. అంటే రేపు పొద్దున ఎలా ఉంటుందంటే నీ పరిస్థితి, నువ్వు ఈరోజు నీ భర్త కావాలని కోరుకుంటున్నావు, కానీ నిమిషానికి ఒకసారి నిద్రలో లెగిసి ఇతను పక్కన ఉన్నాడో లేదో చెక్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితిని నువ్వు కోరుకుంటున్నావు ఈరోజు. ఒక్కసారి ఆలోచించుకోమ్మా. నీ భర్త నీ భర్తే, కానీ ఈ భర్త ఇలాగే నమ్మకంగా, నీతివంతుడిగా, న్యాయపరంగా నీతో పాటు కాపురం ఉంటాడు, నిన్ను బాగా చూసుకుంటాడు, నీ పిల్లలకి న్యాయం చేస్తాడు అనేటటువంటి నమ్మకం సైకియాట్రిస్ట్గా నాకైతే లేదమ్మా. బట్ స్టిల్ నువ్వు బయటకు వెళ్ళి నీ తల్లి యొక్క జీవితాన్ని నువ్వు బతకలేవు కాబట్టి బహుశా అతను నీకు కావాలి, కానీ అతను మార్చి నీకు ఇచ్చేటటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి అలా మార్చి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురువు గారి సమక్షంలో మనం చేయాలి. సార్ ఇది ఒక పాత ప్రాబ్లమే సార్, పాత ప్రాబ్లమే. కానీ ఇది మనుషులు మారారు కనుక ఒక పద్ధతిగా బతికే అమ్మాయి జీవితంలోకి ఇంకొక ఆవిడ వచ్చింది కనుక ఈ ప్రాబ్లం బయట పడింది, అంతే. కానీ ఇది చాలా పాత ప్రాబ్లం. ఎందుకు నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,